33వ సర్గము. శ్రీరాముడు మరణించినట్లు భ్రమపడి పరితపించుచున్న సీతాదేవిని విభీషణుని భార్యయైన సరమ ఊరడించుట. అంతటా రాముడు మృత్యువు పాలైనాడు అను భ్రమలోనున్న సీతాదేవి కడకు సరమ శైలూషుడు అను గంధర్వుని కూతురు. విభీషణుని భార్య. ఈమె రాక్షసుల మధ్యనే ఉండినను వారి దుర్గుణములు ఈమెకు రాలేదు. విభీషణుడు లంకను విడిచివెళ్ళినను ఈమె అచటనే ఉండెను. ఈమె సీతాదేవికి సన్నిహితురాలు, ఆమెకు హితవు పలుకుచుండెడిది. రాముడు మృతి చెందినట్లు రావణుడు పన్నిన మాయకులోనే పరితపించుచున్న సీతాదేవికి ఇది రాక్షసుల మాయగాని వాస్తవముగాదు అని తెలిపి ఆమెను ఓదార్చెను. అను రాక్షసి వచ్చెను. ఈమె జానకి యొక్క హితమును కోరునట్టిది. ఆమెకు సన్నిహితురాలైన ఈ రాక్షసి ఆమెను సమీపించెను. రావణుడు పన్నిన మాయకులోనే భ్రమలోపడి పరితపించుచున్న సీతాదేవిని మృదుభాషిణియైన సరమ ఎంతయో ఊరడించెను. సరమ రావణుని ఆజ్ఞను అనుసరించి సీతాదేవికి కాపలా కాయుచుండెడిది. ఈమె తన రక్షణలోనున్న జానకితో సన్నిహిత మైత్రి కలిగియుండెడిది. ఈమె దయాళువు, దృఢ సంకల్పము గలది. స్పృహలేని స్థితిలోనున్న సీతాదేవిని ఈ సరమ చూచెను. అప్పుడామె బడలిక చేత నేలపైబడి దొరలి దుమ్ము కొట్టుకుని లేచియున్న ఆడు గుర్రము వలె కన్పట్టెను. దృఢ సంకల్పముగల సరమ సీతతో గల మైత్రిని పురస్కరించుకుని చొరవచూపి ఆమెను ఇట్లు ఓదార్చెను. సీతాదేవి, ఊరడిల్లుము, ధైర్యము వహింపుము. నీవు ఏమాత్రమూ దిగులుపడవలదు. మృదుస్వభావురాలా, రావణుడు నీతో పలికిన మాటలను పరితపించుచు నీవు నుడివిన వచనములను అన్నింటినీ నీతో గల స్నేహ కారణముగా నేను పూర్తిగా వింటిని. విశాలాక్షి, నేను నిర్జన ప్రదేశమున ఒక చెట్టు చాటున దాగి రావణునకు ఏమాత్రము భయపడక మీ సంభాషణలను అన్నింటినీ వింటిని. నాకు ప్రాణములపై తీపిలేదు. నీ కొరకై వాటిని అర్పించుటకు సిద్ధముగా ఉన్నాను. మైథిలి, ఆ రాక్షసరాజు అడావుడిగా తత్తరపాటుతో ఇక్కడి నుండి వెళ్ళిపోయినాడుగదా. నేనును బయటికి వెళ్ళి చాటుమాటున ఉండి వారి విషయములను అన్నింటినీ గ్రహించితిని. రాముడు మిగుల ప్రతిభాశాలి, నిద్రలోనున్నను ఆయనను చంపుట అసాధ్యము. ఆ దురవస్థ ఆ పురుషోత్తముని దరిజేరుటయే అసంభవము. ఇక వధించుట ఎట్లు శక్యము? వానరులు చెట్లను పెకలించి వాటితో యుద్ధము చేయువారు. ఇంద్రుని పాలనలోనున్న దేవతలవలే శ్రీరాముని రక్షణలోనున్న ఆ కపివరులు అవధ్యులు. సీతాదేవి, శ్రీరాముడు పొడవైన బలిష్టములైన బాహువులు గలవాడు, శుభలక్షణ సంపన్నుడు, విశాలమైన వక్షస్థలము గలవాడు. ఆయన ప్రతాపమునకు తిరుగులేదు. ధనుస్సు దివ్యమైనది. శరీర సౌష్ఠవము గలవాడు, భూమండలమున ధర్మాత్ముడుగా వాసిగాంచినవాడు. ఆ పరాక్రమశాలి తనను రక్షించుకునుటయేగాక ఇతరులను కూడా రక్షింపగలడు. పైగా ఆ ప్రభువు అన్నింటనూ తనకు దీటైన సోదరుడగు లక్ష్మణునితో గూడియున్నాడు. నీతిశాస్త్ర కోవిదుడు, అనూహ్యమైన బలపౌరుషములుగల ఆ మహాత్ముడు శత్రుబలములను తునుమాడుటలో సమర్థుడు. అరివీర భయంకరుడైన ఆ రఘువీరుని ఎవ్వరునూ చంపజాలరు. ఆయన క్షేమముగనే యున్నాడు. రావణుడు క్రూరుడు, మాయలమారి, అతని ఆలోచనలను కార్యములను దుష్టములే. అతడు సకల ప్రాణులకునూ విరోధి. ఆ దుర్మార్గుడు నీపై తన మాయలను ప్రయోగించెను. ఈ శిరస్సు, ధనుస్సు అతని మాయా కల్పితములే. కళ్యాణి, నీ శోకస్థితి తొలగిపోయినట్లే. ఇక రావణుని చెరనుండి నీవు బయటపడినట్లే. నీకు త్వరలో అన్ని విధములుగా శుభములు కలుగును. అతి త్వరలో నీకు తప్పక సర్వసంపదలు సిద్ధించును. వనవాసానంతరము నీవు పట్టాభిషిక్తులరాలవు కాగలవు. సంతోషకరమైన ఈ ప్రియవచనములను ఆలకింపుము. శ్రీరాముడు వానరసేనతో గూడి మహాసాగరమును దాటినాడు. ఆ స్వామి సముద్రము యొక్క దక్షిణ తీరమునకు, లంకా సమీపమునకు చేరి అచట విడిసియున్నాడు. ఆ రాఘవుని సంకల్పములన్నీయును సిద్ధించినవి. ఆయనను, లక్ష్మణుని నేను స్వయముగా చూచితిని. సాగరతీరమున సుసంఘటితమైయున్న వానరసేనలతో ఆ ప్రభువు అన్ని విధములుగా సురక్షితుడైయున్నాడు. రావణుడు వేగగమనులైన రాక్షసులను గూఢచారులుగా పంపెను. వారు తిరిగివచ్చి శ్రీరాముడు సముద్రమును దాటి దక్షిణ తీరమునకు చేరియున్నాడు అను వార్తను తెలిపిరి. విశాలాక్షి, రాక్షసరాజైన రావణుడు ఆ వార్తను విని
తన మంత్రులందరితో గూడి రహస్య సమాలోచనలను చేయుచున్నాడు. రాక్షసియగు సరమ ఇట్లు చెప్పుచుండగా ఆ ఇరువురికిని యుద్ధమునకు సర్వసన్నద్ధులైన సైనికుల యొక్క భయంకరములైన సింహనాదములు, గర్జనలు వినబడెను. దండములచే మ్రోగింపబడుచున్న భేరీ మహానాదములను వినినంతనే మధుర భాషిణియగు ఆ సరమ సీతాదేవితో ఇట్లు పలికెను. మృదుస్వభావురాలా, భీకరములైన ఈ భేరీ ధ్వనులు రాక్షసుల యుద్ధసన్నాహములను తెలుపుచున్నవి. మేఘగర్జనల వలె గంభీరములైన ఈ ఢంకానాదములను వినుము. యుద్ధమునకు తగినట్లుగా మదపుటేనుగులను అలంకరించుచున్నారు. రథములకు గుర్రములను పూంచుచున్నారు. వేలకొలదిగాగల అశ్వపతులు ఈటలను చేతబట్టి సంతోషముతో పొంగిపోవుచున్నారు. కాల్బలములు సర్వసన్నద్ధములై అక్కడక్కడ పురోగమించుచున్నవి. రాజమార్గములయందు ఆ క్రిక్కిరిసియున్న సైన్యములు అద్భుతములైన వేషములతో విరాజిల్లుచున్నవి. గర్జనలు చేయిచు పురోగమించుచున్న సైనికులతో నిండిన ఆ రాజమార్గములు హోరుసల్పుచు వేగముగా వచ్చి చేరుచున్న జలప్రవాహములతో గూడిన సాగరములవలే విరాజిల్లుచున్నవి. దేవి, నిర్మలములై మెరయుచున్న శస్త్రముల యొక్క, డాలుల యొక్క, కవచముల యొక్క కాంతులను చూడుము. అట్లే ఆభరణములను ధరించిన రాక్షసుల యొక్క, అలంకృతములైన రథాశ్వగజముల యొక్క శోభలను గమనింపుము. నలుదెసల విరజిమ్ముచున్న ఆ వివిధములగు వన్నెల ప్రభలు వేసవికాలమునందు వనములను దహించి వేయుచున్న అగ్నిజ్వాలలను తలపింపజేయుచున్నవి. తూర్య ధ్వనులవలె వినబడుచున్న గజముల ఘంటానాదములను, రథచక్రముల యొక్క సవ్వడులను, గుర్రముల యొక్క సకిలింపులను వినుము. రావణుని అనుయాయులైన రాక్షసులు ఆయుధములను పైకెత్తి సన్నద్ధులై చేయుచున్న దట్టమైన ధ్వనులను గమనింపుము. అవి గగుర్పాటును గలిగించుచున్నవి. దేవి, త్వరలోనే నీ శోకములు తొలగిపోవును. నీకు సమస్త శుభములను చేకూరును. రాక్షసులకు ముప్పు ఏర్పడినది. కమలనేత్రుడైన శ్రీరాముడు క్రోధమును జయించినవాడు, నిరుపమాన పరాక్రమశాలి. నీ భర్తయైన ఆ మహావీరుడు ఇంద్రునివలె రాక్షసులను జయించి సమరమున రావణుని హతమార్చి శీఘ్రముగా నిన్ను పొందగలడు. శత్రుసూదనుడైన ఇంద్రుడు ఉపేంద్రుని సహాయముతో రాక్షసుల మీదికి విజృంభించినట్లు లక్ష్మణుని సహకారముతో ఆ రామచంద్ర ప్రభువు రాక్షసులపై పరాక్రమింపగలడు. రావణుని సంహారముతో త్వరలోనే నీ మనోరథములన్నీయును ఈడేరును. పిదప ఆ రఘువరుడు నిన్ను చేరదీయును. ఆ స్వామి యొక్క అంకమున చేరియున్న నిన్ను దర్శించి నేను సంతోషముతో పొంగిపోగలను. శుభాంగి, నీ భర్త నిన్ను అక్కున జేర్చుకొనగలడు. ఆయనతో ఆలింగన సుఖములను అనుభవించుచు ఆ ప్రభువు యొక్క విశాలమైన వక్షస్థలముపై నీవు ఆనందాశ్రువులను రాల్చగలవు. సీతాదేవి, పెక్కు మాసముల నుండి, శ్రీరాముని ఎడబాటు కలిగినప్పటినుండి జఘనము వరకు వ్రేలాడుచున్న నీ కురులు తైల సంస్కారము లేక జడలుగట్టి యున్నవి. వాటిని మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు స్వయముగా తన చేతులతో త్వరలోనే సవరింపగలడు. అమ్మ, పున్నమినాడు ఉదయించుచున్న నిండుచంద్రుని వలె మనోహరమైన నీ స్వామిముఖమును తిలకించి కుబుసమును వీడిన ఆడుపామువలె నీవు శోకమును త్యజించి శోభిల్లగలవు. మైథిలి, శీఘ్రముగనే సమరభూమియందు రావణుని సంహరించుటతో సుఖార్హుడైన శ్రీరాముని యొక్క మనోరథములన్నీయును ఈడేరును. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన అను ఆ స్వామి యొక్క అవతార లక్ష్యములన్నీయును నెరవేరును. పిమ్మట ఆ ప్రభువు ప్రాణతుల్యవైన నీతోగూడి సమస్త సుఖములను పొందగలడు. దేవి, నీవు మహాత్ముడైన ఆ రఘువీరుని జేరిన పిమ్మట సకాల వర్షముల ప్రభావమున పెంపొందిన చక్కని పైరు పంటలతో కలకలలాడుచున్న భూమివలె ఆనందముతో తేజరిల్లగలవు. మండలాకారమున వేగముగా తిరుగు అశ్వమువలె సూర్యభగవానుడు మేరు పర్వతమునకు ప్రదక్షిణ పూర్వకముగా సంచరించును. దినకరుడైన ఆ కర్మసాక్షి సమస్త ప్రాణుల పుట్టుకకు కారణభూతుడు. ఆ స్వామి మీ వంశమునకు మూలపురుషుడు. ఆ సూర్యనారాయణుని నీవు శరణు వేడుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 33వ సర్గము.